నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక డీటెయిల్ చూస్తే, లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ పిటిషన్పై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. రేపు మధ్యాహ్నం జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పు వెలువరించనున్నారు. మరోవైపు సీఎం రాజీనామా చేయాలంటూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేశారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ పిటిషన్పై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. రేపు మధ్యాహ్నం జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పు వెలువరించనున్నారు. మరోవైపు సీఎం రాజీనామా చేయాలంటూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ పిటిషన్పై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. రేపు మధ్యాహ్నం జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పు వెలువరించనున్నారు. మరోవైపు సీఎం రాజీనామా చేయాలంటూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. ఓకే, ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. సో ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. ఆయనకు సంబంధించిన ఏదైతే ఈడీ అరెస్ట్ ను ఛాలెంజ్ చేస్తే ఆయన సుప్రీం హైకోర్టు నప్పొచ్చారు. సో దానికి సంబంధించిన తీర్పు రేపు మధ్యాహ్నం 2 గంటలకు వెలువడనుంది. సో ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలు ఆయనకు బెయిల్ వస్తుందా రాదా అంతైనా. సో ఈడీ కావాలని అరెస్ట్ చేసింది, రాజకీయ పక్ష సాధింపులాగా బాగానే అరెస్ట్ చేసిందంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. సో రేపు దానిపైన విచారణ రాబోతుంది. జస్టిస్ సూర్యకాంత్ శర్మ విచారించబోతున్నారు. సో చూడాలి మరి రేపు ఆయనకు ఈడీ ఛాలెంజ్ చేశారు కాబట్టి మరి హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధంగా తీర్పు ఇవ్వబోతుంది. సో ఈ రోజు మాత్రం చూసుకుంటే లిక్కర్ కేసులో కవితకు చుక్కేదని చెప్పుకోవచ్చు. సో అదే విధంగా ఈయనకు కూడా అదే తీర్పు వస్తాయని మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అశోక్.